కాంగోలో ఎబోలా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఊహకందని రీతిలో విజృంభిస్తూ కలకలం రేపుతోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవడంతో WHO అలర్ట్ జారీ చేసింది. ఎదురవుతున్న సవాళ్లు చాలా పెద్దవేనని, మరింత తీవ్రమయ్యే ప్రమాదము ఉందని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించగా వ్యాధి ఉధృతి మరింత తీవ్రమైందని అధికారులు హెచ్చరించారు. చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా ఉధృతిగా ఆఫ్రికా CDC పేర్కొంది. సాయుధ ఘర్షణలు, స్థానిక ప్రజల నిరసన, సమన్వయం లేని నియంత్రణ చర్యలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఎబోలా ఉధృతిని మే 15న గుర్తించినప్పటికీ దీనికి కారణమైన బుండి బుగ్యో వైరస్ కు మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. గతంలో నమోదైన అనేక ఎబోలా ఉధృతులతో పోలిస్తే ఈసారి వ్యాప్తి భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2013, 2016 మధ్య పశ్చిమాఫ్రికాలో నమోదైన ఎబోలా ఉధృతిలో 28,000కు పైగా కేసుల్లో 11,000 మందికి పైగా మరణించారు. అయితే అప్పట్లో 1000 మరణాలు నమోదవటానికి సుమారు 8 నెలలు పట్టింది. ఇప్పుడు అంతకంటే వేగంగా మృతుల సంఖ్య 1000 దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎబోలా అనేది తీవ్రమైన, అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది అరుదుగా సంభవించినప్పటికీ అత్యంత ప్రాణాంతకమైంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శరీరం నుంచి వచ్చే రక్తం, వాంతులు, చెమట లేదా వీర్యం వంటి శారీరక ద్రవ్యాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది. ప్రస్తుతం దీనికి పూర్తిస్థాయి ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు. దీంతో దీని నివారణ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా నమోదైన గణాంకాల కంటే ఎబోలా వ్యాప్తి 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మే 15 నుంచి ప్రారంభమైన ఈ మహమ్మారి వ్యాప్తి వేగాన్ని నియంత్రించడం ఆరోగ్య శాఖ అధికారులకు సాధ్యం కావటం లేదని తెలిపింది. WHO చెబుతున్న దాని ప్రకారం కొత్తగా నమోదవుతున్న కేసులలో 80% కేసులు ముందస్తుగా గుర్తించిన బాధితుల సంబంధిత కాంటాక్ట్స్ నుంచే వస్తున్నాయి. అంటే ఆరోగ్య అధికారులు ట్రాక్ చేయగలిగే వేగం కంటే కూడా ఈ వైరస్ చాలా వేగంగా సమాజంలోకి వ్యాపిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది.